కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆయన ఏమని చెబుతున్నాడంటే, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే. ఈరోజు మనం ఆలోచన చేస్తే మనం ఎక్కువ బుద్ధి రావాలన్నా, ఎక్కువ జ్ఞానం రావాలన్నా, ఎక్కువ సంపాదించాలన్నా మనం ఏమనుకున్నామంటే, బడికి వెళితే బుద్ధి వస్తుంది, బడికి వెళితే జ్ఞానం వస్తుంది, పెద్ద చదువు చదివితే పెద్ద జాబ్ వస్తుంది, సంపద అనేది వస్తుంది అనే ఆలోచన చాలామందికి ఉన్నది. ఈరోజు డబ్బు సంపాదించాలంటే చదవాలి, చదివిన తర్వాత గొప్ప చదువు చదవాలి, గొప్ప చదువు చదివితేనే సంపద దానికదే వస్తుంది అని మాట్లాడుతారు చాలామంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? నీ చదివే చదువులలో బుద్ధి లేదు, నువ్వు చదువుతున్నటువంటి చదువులలో జ్ఞానం లేదు, నువ్వు చదువుతున్నటువంటి చదువులలో సంపద రాదు. సంపద రావచ్చు కానీ సర్వ సంపద రాదు. కారణం ఎందుకు రాదంటే, ఆయన అన్నాడు, బుద్ధి అయినా జ్ఞానమైనా ఏ సంపదైనా, బుద్ధి కానీ జ్ఞానం కానీ సంపద కానీ ఎవరి యందు గుప్తములై ఉన్నామంటే ఆయన యందు. ఎవరి యందు? ఆయన యందు. బుద్ధి ఎవరి దగ్గర ఉందా అంటే దేవుడి దగ్గర, జ్ఞానం ఎవరి దగ్గర ఉంది అంటే దేవుడి దగ్గర, సంపద ఎవరి దగ్గర ఉంది అంటే దేవుడి దగ్గర. ఇన్ని ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్నటువంటి వీటిని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇన్ని దేవుడి దగ్గర ఉన్నటువంటి ఇన్ని దేవుడి దగ్గర ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి. ఏబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. దేవుడు భూజంతువుల కంటే, దేవుడు ఆకాశ పక్షుల కంటేను భూజంతువుల కంటేను మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు. ఏం నేర్పాడు? ఎక్కువ బుద్ధి. ఈ భూప్రపంచంలో మానవునికి బుద్ధి నేర్పిన వాడు ఎవరైనా ఉన్నారయ్య అంటే ఆయనే దేవుడు. దేవుడే అంటున్నాడు, నాయనా, భూమి మీద ఉన్న జంతువుల కంటే, మీకంటే ఎత్తులో ఎగురుతున్న ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని నేను ఎవరికి నేర్పానో తెలుసా? ఆకాశంలో ఎగిరే పక్షికి ఎగరటం మాత్రమే నేర్పించాను తప్ప, కానీ నువ్వు భూమి మీద ఉన్నటువంటి నీకు ఆకాశములో ఎగురుతున్న పక్షి కంటే ఎక్కువ జ్ఞానాన్ని నేను నేర్పాను, ఎక్కువ నేర్పాను. కాబట్టి మనం ఏం చేయాలంటే, మానవుడు ఏం చేయాలంటే, బుద్ధి అనేది ఎవరి దగ్గర ఉంది అంటే దేవుడి దగ్గర ఉంది. ఈ దేవుడి దగ్గర ఉన్నటువంటి ఈ బుద్ధిని మానవుడు వెళ్ళి ఏం చేయాలి? నేర్చుకోవాలి. దేవుడు నేర్పటానికి రెడీగా ఉన్నాడు, నేర్పటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మానవుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి బుద్ధి నేర్చుకుంటే ఏం అవుతుంది? బుద్ధిని ఏం చేయమన్నాడు? బుద్ధిని నువ్వు నేర్చుకోవాలి. ఏం చేయాలి? బుద్ధిని నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? చూడండి ఒకసారి. అది సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. నీ సంపాదన అంతయో ఇచ్చి
బుద్ధిని సంపాదించుకొనుము. ఏం చేయాలి తెలుసా? ఏం చేయమన్నాడు? మనిషితో చెప్తున్నాడు, నాయనా బుద్ధి నా దగ్గర ఉంది, బుద్ధి నా దగ్గరకు వస్తే నేను నేర్పుతా. ఇప్పుడు ఒకవేళ నువ్వు బుద్ధిని నువ్వు నేర్చుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ జీవితంలో నువ్వు ఎంత సంపాదిస్తావు? ఒకవేళ రోజుకు 200, వారానికి 1400 లేక 1200, నెలకు 5600. ఈ 5600 రూపాయలు నువ్వు నెల సంపాదన అయితే నీ ఈ సంపాదనంతా ఇచ్చి ఏం సంపాదించుకోవాలి? బుద్ధిని. మీరు గమనించరా? ఒక మనిషి తన జీవితకాలంలో సంపాదనంతా ఇచ్చి ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాం, అంతే కదా? సంపాదనంతా ఇచ్చి ఆభరణాలు, బంగారు ఆభరణాలు చేయించుకుంటాం. సంపాదనంతా ఇచ్చి బిడ్డకు పెళ్లి చేస్తాం. సంపాదనంతా ఖర్చు చేసి మరి కుమారుడికి పెళ్లి చేస్తాం. సంపాదనంతా ఖర్చు చేసి మనం రకరకాల పొలం కొంటాం. సంపాదనంతా ఖర్చు చేసి ఎద్దులు కొంటావు. కానీ నువ్వు సంపాదనంతా ఖర్చు చేసి, నువ్వు సంపాదించిన సంపాదనంతా కూడా ఖర్చు చేసి ఏం చేయాలి తెలుసా? బుద్ధిని సంపాదించుకో. అవునా? నేను నా సంపాదనంతా ఇచ్చి ఏం సంపాదించుకోవాలి? బుద్ధిని సంపాదించుకోవాలా? ఏంటి బుద్ధి అంత ముఖ్యమైనదా? బుద్ధి అంత ప్రాముఖ్యమైనదా? సంపాదన అంత ఇచ్చి సంపాదించుకునే గొప్పదా బుద్ధి అని మనం ఒకసారి గ్రంథమును పరిశీలన చేస్తే, గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 19వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 2:11 చదవండి. 2:11 బుద్ధి నిన్ను కాపాడును. బుద్ధి ఏం చేస్తుంది తెలుసా? నిన్ను కాపాడుతుంది. బుద్ధి ఏం చేస్తుంది? నిన్ను బుద్ధిని సంపాదించుకోమన్నాడు కదా. సంపాదన బుద్ధి ఇచ్చి బుద్ధిని సంపాదించుకోమన్నాడు కదా. బుద్ధి నిన్నే కాపాడుతుంది. నిన్ను నీవు కాపాడుకోవాలంటే నీకేముండాలి తెలుసా? బుద్ధి ఉండాలి. బుద్ధి ఉంటేనే నిన్ను నీవు కాపాడుకుంటావు. నీకు బుద్ధి లేదా? చెప్పండి, మీకు బుద్ధి లేదా? నీకు బుద్ధి లేకపోతే, మీరు ఆలోచించారా? బుద్ధి లేకపోతే మిమ్మును మీరు కాపాడుకోరు. లోతు భార్యతో దేవుడు చెప్పాడు, దేవదూత చెప్పింది ఏమో తెలుసా? వెనక్కి తిరిగి చూడవద్దు అన్నాడు. చూడవద్దంటే బుద్ధి ఉన్నోళ్ళు ఎవరు కూడా వెనక్కి తిరిగి, బుద్ధి లేదు కాబట్టి వెనక్కి తిరిగి చూసింది. ఆదాము అవ్వకి ఇద్దరు కూడా ఈ పండు తినొద్దు చస్తారు. బుద్ధి ఉన్నాడు ఎవడైనా పని చేస్తాడా? బుద్ధి లేదు కాబట్టి ఆ పండు తిన్నారు వాళ్ళు. ఇదిగో యజమాని వస్తాడు, ప్రతి ఒక్కరూ కూడా సిద్ధిలలో నూనె పోసుకొని రెడీగా ఉండాలి అని చెప్పాడు 10 మందికి. కానీ 5 మంది ఏమో పోసుకొని రెడీగా ఉన్నారు, మిగతా 5 మంది పోసుకున్నారు కానీ దాన్ని మొత్తం ఖాళీ చేశారు. నూనె మొత్తం అయిపోయింది. వీరేమైపోయారు? బుద్ధి లేని వారు అయిపోయారు. బుద్ధి లేని వారు ఏమవుతారంటే, బుద్ధి లేని వారు తమ్మును తామును కాపాడుకోరు. అందుకే బుద్ధి నిన్ను కాపాడును. ఏం చేయను? బుద్ధి నిన్ను కాపాడుకుంటుంది. అందుకే నిన్ను ఎలా కాపాడుతుందో తెలుసా? చూడండి 19వ అధ్యాయం 8వ వచనం, సామెతల గ్రంథం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం. బుద్ధి సంపాదించుకునేవాడు చెప్తున్నాడు, బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణానికి ఉపకారి. ఏ తెలుసా? ఎవడైతే బుద్ధిని సంపాదించుకుంటాడో, బుద్ధిని సంపాదించుకునే ప్రతి ఒక్కడు ఎవరికి ఉపకారి తెలుసా?
ఎనికింటోళ్ళకి, పక్కింటోళ్ళకి, ముందుంటోళ్ళకి, ప్రతి ఒక్కరికి ఉపకారం చేసే అలవాటు మనకుంది. నీ ప్రాణానికి నువ్వు ఉపకారం చేసుకునే బుద్ధి ఉందా? నీ ప్రాణానికి నువ్వు ఉపకారం బయట వాళ్ళకి సాయం చేయాలంటే, ఉపకారం చేయాలంటే నీకు మానవత్వం ఉండాలి. కానీ నీవు ఉపకారం చేసుకోవాలంటే నీకేముండదు తెలుసా? బుద్ధి ఉండాలి. బుద్ధి ఉంటేనే బుద్ధి సంపాదించుకొని వాడు తన ప్రాణమునకు ఉపకారి. నిన్ను నీవు కాపాడుకోవాలంటే నీకేముండాలి? బుద్ధి ఉండాలి. నీ ప్రాణాన్ని నరకము నుండి కాపాడుకోవాలంటే నీకేముండాలి? బుద్ధి ఉండాలి. నీ ఆత్మను ఆరని అగ్నిగుండానికి వెళ్లకుండా కాపాడుకోవాలంటే నీకేముండాలి? బుద్ధి ఉండాలి. సపోజ్ బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు, ఎంతో సంపాదించాడు. ఎంతో సంపాదించాడు, చచ్చాడు, నరకానికి వెళ్ళాడు. ప్రయోజనం ఉందా? ధనము నిన్ను రక్షించలేదు, డబ్బు నిన్ను కాపాడలేదు, బుద్ధి మాత్రమే నిన్ను కాపాడుతుంది. అందుకే బుద్ధిని కొనిపెట్టుకో నీ దగ్గర. ఎలా కొనిపెట్టుకోవాలి? నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. బుద్ధిని సంపాదించుకొనివాడు తన్ను తాను కాపాడుకుంటాడు. బుద్ధిని సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి. ఎవరికి? తన ప్రాణానికి ఉపకారి. కనుక ప్రియులారా, మరి మీరు ఎలా ఉన్నారు? బుద్ధిని సంపాదించుకున్నారా? అయితే ఎంత బుద్ధిని సంపాదించుకున్నారు? బుద్ధిని మీరు సంపాదించారా? మీరు బుద్ధిని సంపాదిస్తేనే మీ ప్రాణానికి మీరు ఉపకారం చేసుకున్నవారు. మీరు బుద్ధిని సంపాదించుకున్నవారైతేనే మిమ్మును మీరు కాపాడుకునేవారు. మీరు బుద్ధిని సంపాదించుకోలేదా? మిమ్మును మీరు ఎట్టి పరిస్థితులలో కాపాడుకోలేరు. అందుకే మరి బుద్ధిని సంపాదించుకోవాలా? మనం బుద్ధిని సంపాదించుకోవాల్సిన లేదంటారు. ఎలా ఉంటారు వీళ్ళు తెలుసా? వీళ్ళు ఎలా ఉంటారు? ఏమంటారు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. తమకు తామే బుద్ధిమంతులమనియో, బుద్ధిమంతులను వారికి శ్రమ. ఎవరట? ఏమనుకుంటారు వీళ్ళు? తమకు తామే బుద్ధిమంతులు. తమకు తామే అంటే నీకు నీవే బుద్ధిమంతుడు, నాకు నేనే బుద్ధిమంతుడిని. అంటే నీకు నీవే బుద్ధిమంతుడిని అనుకుంటే నీకు శ్రమలు వస్తాయి. నీకు నువ్వు బుద్ధిమంతుడు అనుకున్నావా? నీకు శ్రమలు వస్తాయి. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్త. నీకు నీవే బుద్ధిమంతుడు కాకూడదు. నువ్వు దేవుని దృష్టికి బుద్ధిమంతుడు అవ్వాలి. నువ్వు బుద్ధిమంతుడు ఎలా ఉండాలి తెలుసా? బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? తన ప్రాణాన్ని తన్ను తాను కాపాడుకుంటాడు. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? తన ప్రాణానికి ఉపకారం చేస్తాడు. తన ప్రాణానికి ఉపకారం చేసుకునేవాడే బుద్ధిమంతుడు. ఎవరు? బుద్ధిమంతుడు. అందుకే అన్నాడు బుద్ధి ఎక్కడుంది? దేవుడి దగ్గర ఉంది. ఆ బుద్ధిని నువ్వేం చేయాలి? కొనుక్కోవాలి. ఎంత పెట్టి కొనుక్కోవాలి? నీ సంపాదన అంతా ఇచ్చి కొనుక్కోవాలి. నా సంపాదన అంతా ఇచ్చి కొనుక్కుంటే బుద్ధి నన్నేం చేస్తుంది? బుద్ధి నిన్ను కాపాడుతుంది. బుద్ధి నీకు ఉపకారం చేస్తుంది. ఈ ఉపకారం చేసే బుద్ధిని నువ్వు సంపాదించకుండా నీకు నీవే బుద్ధిమంతుడు అనుకుంటే నీ అంత దరిద్రుడు, నీ అంత పిచ్చోడు ప్రపంచంలో మరొకడు ఉండడు. నెక్స్ట్ కిందకి అంటున్నాడు జ్ఞానము. ఏంటి? ఏది? జ్ఞానము. బుద్ధి ఎక్కడుంది? దేవుడి దగ్గర ఉంది. దాన్ని ఏం చేయాలి? సంపాదించాలి. జ్ఞానం ఉంది. జ్ఞానం ఎక్కడుంది? సామెతల గ్రంథం 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి. ఏం చేయాలి? మీ జ్ఞానం ఉంది కదా, జ్ఞానం మీకు కొదువుగా ఉంటే, జ్ఞానం లేనిటువంటి వాడు ఎవరిని అడగాలి తెలుసా? ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు. 10వ తరగతిలో జ్ఞానం ఉంది, 8వ తరగతిలో జ్ఞానం ఉంది, ఇంటర్మీడియట్లో జ్ఞానం ఉంది, డిగ్రీలో జ్ఞానం ఉంది. అందుకే కదా ఇక్కడ జ్ఞానం ఉంది, అక్కడ జ్ఞానం ఉంది, అక్కడ జ్ఞానం ఉంది. అది కాదు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదుగా ఉన్న ఎడల
అతడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలి. దేవా, నా జ్ఞానం కొద్దుగా ఉందని చెప్పి దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తాడు? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఏమంటున్నాడు? యెహోవాయే జ్ఞానాన్ని ఇచ్చేవాడు. జ్ఞానం ఎవరు ఇస్తారో తెలుసా? నువ్వు దేవుణ్ణి అడిగావు కాబట్టి దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉందా? ఆయన దేవునిని అడగాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరిని గద్దించడు, ఎవరిని నిందించడు. ఎవరైతే అడుగుతారో అడిగినటువంటి వారికి ఏం చేస్తాడు తెలుసా? దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. అలా అడిగి జ్ఞానం పొందుకున్నవారు ఉన్నారా? అలా దేవుణ్ణి అడిగి జ్ఞానాన్ని పొందుకున్నవారు ఉన్నారా అని మన గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. అయితే దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, సొలొమోనా నీకేం కావాలి అని అడిగాడు. ఏమన్నాడు? నీకేం కావాలి అని అడిగితే సొలొమోను అంటున్నాడు, దేవా తండ్రి, ఇట్టి జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? ఈ జనమునకు న్యాయము తీర్చుటకు నాకు జ్ఞానమును దయచేయుము. ఏమంటున్నాడు? నాకు జ్ఞానాన్ని దయచేయి, జ్ఞానాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు. జ్ఞానాన్ని నాకు ఇవ్వు అంటే, జ్ఞానాన్ని నాకు ఇవ్వు అన్న వెంటనే ఏమన్నాడు దేవుడు 10వ వచనంలో? ఏమన్నాడు? సొలొమోనా, నువ్వు శత్రు ప్రాణమునైనను, నువ్వు సంపదనైనను అడగలేదు కాబట్టి నువ్వు జ్ఞానాన్ని మాత్రమే అడిగావు కాబట్టి జ్ఞానముతో పాటు సంపదను కూడా నేను నీకు ఇస్తున్నా, జ్ఞానంతో పాటు సంపాదనను కూడా నీకు ఇస్తున్నా అని చెప్పి సొలొమోను దేవుణ్ణి అడిగాడు. దేవుణ్ణి అడిగితే సొలొమోను గారికి దేవుడు ఏం చేశాడు? జ్ఞానాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన జ్ఞానం వలన మీరు ఆలోచించారా? జ్ఞానం ఇచ్చినటువంటి జ్ఞానం వలన, ఆయన జ్ఞానాన్ని చూసి ఏం చేశారు ప్రజలు ఏం చేశారు చూడండి ఒకసారి. ఏం చేశారు ఒకసారి? దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సొలొమోను గూర్చిన జ్ఞానాన్ని విన్నారు. సొలొమోనును గూర్చిన జ్ఞానం విని ఎక్కడి నుంచి వచ్చి తెలుసా? షేబా దేశము నుండి వచ్చారు. షేబా దేశము నుండి సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించారు. సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించి ఏం చేస్తున్నారు? 9వ వచనం. ఆమె రాజునకు 240 మణువులు బంగారు, ఈస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. ఏం చేసింది తెలుసా? ఎవరిమే? ఈమె షేబా దేశపు రాణి. మీరు గమనించారా? షేబా దేశపు రాణి. ఈ షేబా దేశాన్ని నుంచి సొలొమోను జ్ఞానాన్ని విన్నది. సొలొమోను జ్ఞానాన్ని విని ఎక్కడికి వచ్చింది తెలుసా? సొలొమోను దగ్గరకు వచ్చింది. సొలొమోను దగ్గరకు వచ్చి సొలొమోనుతో మాట్లాడుతుంది. సొలొమోనుతో ఏమంటుందో తెలుసా? సొలొమోనా, మేము ఇన్నది కొంత, ఇక్కడ చూసింది ఎంతో అని చెప్పి ఆయన జ్ఞానాన్ని మెచ్చుకొని ఆయనకి ఏం చేసింది తెలుసా? సుమారు 240 మణువులు, 240 మణువులు ఏమిచ్చింది? బంగారం. ఏమిచ్చింది? 240 మణువులు బంగారం ఇచ్చింది. 240 మణువులు బంగారం అంటే ఎంత తెలుసా? ఎంత? ఒక మణువు అంటే 12 కేజీలు. 12 10 కేజీలు. ఒక మణువు అంటే 10 కేజీలు. ఇప్పుడు 240 అంటే ఎంత? 2400 కేజీల బంగారం ఇచ్చింది. ఎంత తెలుసా? 2400 కేజీల బంగారం ఇచ్చింది. ఎవరో తెలుసా? రాణిగారు ఒంటెల మీద వేసుకొని వచ్చింది బంగారమును. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కింటం ఎంత? 100 కేజీలు. ఎంత ఇచ్చింది తెలిసిమే? 2000 కింటాలు ఇచ్చింది. ఎంత?
2000 క్వింటాల 40 కేజీ 2000 క్వింటాల 400 కేజీలు ఇచ్చింది. ఇక్కడ మనం గమనించారా? ఇంత బంగారం సొలొమోనుకి ఎందుకు ఇచ్చింది? ఎందుకు ఇచ్చారు? ఆయన దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. మీరు గమనించారా? ఇప్పుడు సొలొమోన్, నేను మిమ్మల్ని అడుగుతాను, సొలొమోన్ ఎంత చదివాడు? సొలొమోన్ డిగ్రీ ఏంటి చెప్పండి? సొలొమోన్ ఏ కాలేజీలో చదివాడు? సొలొమోన్ ఏ యూనివర్సిటీలో చదివాడు? ఎంఏ, బిఏ, డిగ్రీ ఏమైనా? ఇంజనీర్, డిఎస్సి, టీటీసీ ఏమైనా ఉన్నాయా? నో, ఏం చదవలేదు. ఆయన ఎక్కడున్నాడు తెలుసా? దేవుడి దగ్గర ఉన్నాడు. అందుకే దేవుడి దగ్గర మనం ఉంటే బుద్ధి వస్తుంది, దేవుడి దగ్గర మనం ఉంటే జ్ఞానం వస్తుంది, దేవుడి దగ్గర మనం ఉంటే సర్వ సంపదలు వస్తాయి. అంతెందుకు, అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం గారి దగ్గర ఏం తెలుసా? గొర్రెలు, గొడ్లు, బంగారు చాలా ఉంది. ఉందా లేదా? ఇప్పుడు ఇంత సంపద ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఏం ఉద్యోగం చేశాడు? ఏం వ్యాపారం చేశాడు? ఏమీ చేయలేదు. ఆయన నేర్చుకున్నది ఒకటే, దేవుని కోసం భక్తిగా బ్రతకటం, దేవుని మార్గంలో భక్తిగా నడవటం. కానీ దేవుడి దగ్గర ఈయన ఉన్నాడు. ఈయనకు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, సర్వ సంపదలు కూడా వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? అవి దేవుడిచ్చాడు. కాబట్టి మనమందరం కూడా బుద్ధి జ్ఞానము మన దగ్గర ఉంటే, బుద్ధి జ్ఞానం మన దగ్గర ఉంటే మూడవది సంపద దానికదే వస్తుంది. మనం ఏం చేస్తాం? బుద్ధిని సంపాదించుకోము, జ్ఞానాన్ని సంపాదించుకోము. ఏం చేస్తాం తెలుసా? ఎవడైతే పైసా ఇస్తాడో పైసా ఇచ్చిన వాళ్ళకి మనం 10 సార్లు తిరుగుతూ ఉంటాం. మనం ఎప్పుడైనా మనం ఆలోచించారా? నీ దగ్గర బుద్ధి ఉందా? నీ దగ్గర జ్ఞానం ఉందే? సంపద అదే నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆ బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎవరి యందు గుప్తములై ఉన్నవి? ఎవరి యందు? క్రీస్తునందే. ఎవరి యందు? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలన్నీ కూడా ఆయన యందు, దేవుని యందు, ఆయన కుమారుడైన క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించండి. దేవునికి వేరుగా ఉండి మీరు ఆనా పైసా మీరు సంపాదించలేరు. ఒకవేళ సంపాదించినా సమాధానం లేదు. ఒకవేళ సంపాదించినా గొడవలు, శాంతి లేదు. భర్త అంటే భార్యకి పడదు, భార్య అంటే దీంట్లో బీరువాల నుంచి దుడ్లు తీసేవు కదా, నువ్వు ఎంత తీసివి, ఎంతో ఆడుకుంటువి, ఇవే అనుమానాలే. నిత్యం భార్యను అనుమానించటమే, భర్తను భార్య అనుమానించటమే, పిల్లలు తల్లిదండ్రులు అనుమానించటమే. అంటే సమాధానం లేని జీవితం ఉంటుంది. నువ్వు దేవునిలో ఉండు, ఈ సంపద దానికదే నీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే బుద్ధి జ్ఞానం నీ దగ్గర ఉంటే సంపద అదే నీ దగ్గరకు వస్తుంది. కాబట్టి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఇచ్చే ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో నడవాలని మీకు తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములు. మీ మాటలు విన్నాము. విన్న మాటల ప్రకారముగా బ్రతుకుటకు మీరు కృప చూపుతారని, మోకరించిన ప్రతి బిడ్డను మీరు చల్లగా కాపాడి దీవించి ఆశీర్వదిస్తారని, మేమందరం మీలో నమ్మకంగా భక్తిగా బ్రతికే భాగ్యాన్ని ఇస్తారని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరువచ్చిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలం తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.